న్యూస్ ఛానల్లో వేరే వేరే కంటెంట్లు ఉన్న ఉదాహరణకి ఒక వ్యక్తి ఫిలిం ఛాంబర్ ముందు వెళ్ళి హడావుడి చేసి అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తే మిలియన్స్ కంటెంట్ వచ్చింది. మన దాంట్లో ఎప్పుడు వేయలేదు అలాంటి కంటెంట్, వేయడానికి ఎప్పుడు రవిశంకర్ గారు ఒప్పుకోలేదు కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తర్వాత శ్రీరామ్ గారు జాయిన్ అవ్వడం, వివి రావు గారు జాయిన్ అవ్వడం, 40 ఏళ్ళు జర్నలిజంలో పనిచేసిన శ్రీరామ్ గారు, వివి రావు గారు 30 ఏళ్ళు జర్నలిజంలో పనిచేసిన వాళ్ళు, కృష్ణ గారు జాయిన్ అవ్వడం మనకి విజయవాడ నుంచి అదనపు అడ్వాంటేజ్. ఇంకా చాలామంది తపన పడిన వాళ్ళు ఉన్నారు, మిడ్ నైట్లు మేల్కొని చేసిన వాళ్ళు ఉన్నారు. ఎలక్షన్స్ టైంలో కంప్లీట్గా 1 మిలియన్ ఎప్పుడు రీచ్ అవుతాం, 1 మిలియన్ ఎప్పుడు రీచ్ అవుతామని కష్టపడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ రీచ్ అవ్వకుండానే కొంతమంది మధ్యలో మిడిల్ డ్రాప్ అయ్యారు. సో వాళ్ళ కష్టం కూడా ఉంది, వాళ్ళని కూడా గుర్తు చేసుకుందాం, వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. యాజ్ ఏ న్యూస్ టీం నుంచి ఒక బాధ్యుడిగా ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇలాంటి ఒక ఛానల్లో ఇలాంటి కంటెంట్ పోస్ట్ చేసేటువంటి ఛానల్లో అవకాశం ఇచ్చి ప్రత్యేకంగా నన్ను నేను మెరుగుపరచుకోవడానికి, ఛానల్తో పాటు నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడానికి చాలా అవకాశం ఇచ్చింది తెలుగు వన్. గతంలో నేను చాలా సంస్థల్లో చేస్తున్నాను కానీ ఈ స్థాయి ప్రొజెక్షన్ రాలేదు. రవిశంకర్ గారు ఎప్పుడు చెప్పేది అదే, ఛానల్ని పెంచండి, దాంతోపాటు మీరు కూడా ఎదగండి అని. బహుశా ఆ అవకాశం నాకు వచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ రవిశంకర్ గారు అవకాశం ఇచ్చినందుకు. నేను ఇప్పుడు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి మనం తెలుగు వన్ న్యూస్ వెళ్ళిందంటే, ఒక ఎక్స్ప్రెస్ ట్రైను చెన్నై వచ్చింది అని చెప్తే నేను ఎక్కడో మధ్యలో గూడూరులో ఎక్కినవాడిని. అంటే నేను ఒక 14 months నేను చేరింది ఇక్కడ. అందువల్ల నాకంత అనుభవం లేదు. నేను ఇందులో యాక్చువల్గా చేరింది కాలక్షేపానికనే చేరా. అంటే నాకున్న అనుభవాన్ని వేస్ట్ చేయడం ఎందుకు, ఏదో ఒకటి చేద్దాము అనే చేరాను. తర్వాత ఇందులో అలవాటయ్యాక, అంటే జర్నలిజమే అట్లా ఉంటుంది. మాకు ఒక మిత్రుడు పాపం పాంచజన్య అని చనిపోయాడు, ఆడు చెప్తుండేవాడు, జర్నలిజం అంటేనే ఒక రాచకురుపన్న, పుండు పడితే గీరతంటే సమ్మగా ఉంటుంది, కానీ ఆ పుండు మన పడే బాధ ఎవరికి తెలవదని. జర్నలిజంలో అంత కష్టాలు ఉంటాయి. సేమ్ టైం పొద్దున్నే మనం రాసిన వార్తకో మనం పోస్ట్ చేసిన ఐటమ్కో మంచి కామెంట్స్, 4 ఫోన్లు వస్తే అన్ని కష్టాలు మర్చిపోతాం. అది ఇందులో ఉండే మజా. దాన్ని నేను అనుభవిస్తున్నాను. నేను 40 ఏళ్ళు పనిచేసినా బయట ఎక్కడ ఎక్స్పోజ్ కాల. నాకు వ్యక్తిగతంగా పరిచయాలు నా నేచర్ని బట్టి నేను డెవలప్ చేసుకునే తప్పితే నేనుగా బయట ఓపెన్గా ఎవరికి తెలియదు. కానీ తెలుగు వన్కి వచ్చాక ఇప్పుడు నా అన్నంటూ గుర్తుపట్టి మాట్లాడుతుంటే నాకు ఒక రకంగా కొత్తగా కూడా అనిపించింది. అంటే నేను అంత స్థాయిలో అన్ని వీడియోలు చేయలేదు, కానీ పర్లేదు. నేను ఈ వీడియోలు చేయడం వల్ల నేను జర్నలిస్ట్గానే కాదు, నా కుటుంబంలో నా నెక్స్ట్ జనరేషన్స్ కూడా నేను యూట్యూబ్లో సజీవంగా మిగిలిపోతాను. నాకు ఇది రవిశంకర్ గారు ఇచ్చిన మహదవకాశం. థ్యాంక్ యూ. మన ఎస్ఈఓలు, వీడియో ఎడిటర్స్ అండ్ కెమెరామెన్లని నిరంతరం నేనైతే బాగానే ఎమ్మడపడుతున్నాను. ఎందుకంటే క్వాలిటీ బాగోవాలి, అలాగే పెర్ఫామ్ చేయాలనే దాంతో. సో ఆ రిజల్ట్స్ ఇప్పుడిప్పుడే కనపడుతున్నాయి. ఇవాళ నిన్న ఒకానొక సందర్భంలో మన ఛానల్ ఒక 1 అవర్లో 2,70,000 స్పైక్ వచ్చింది సార్. అది సో నిరంతరం అంతకంటే ఎక్కువ స్పైక్ ఉండేలాగా మనం కృషి చేద్దాం. సో దానికోసమే ఇంత ఫాలోఅప్ కానీ ఇదంతా జరుగుతూ ఉంది. అకాడమీ కూడా 1 lakh సబ్స్క్రిప్షన్కి రీచ్ అయింది 2 days బ్యాక్. ఇది మనం న్యూస్లో మనకి పెద్ద సైన్యం ఉంది, కానీ వీళ్ళు ఒక 2 సైన్యంతోనే వీళ్ళు అకాడమీని రన్ చేస్తున్నారు, సునీత అండ్ చంద్రశేఖర్. వాళ్ళు అసలు మనకి ఎటువంటి ఇష్యూ లేకుండా ఏ రోజైనా ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతా ఒక అకాడమీలో ఇంటలెక్చువల్స్ లాగానే పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ బోత్ ఆఫ్ దెమ్. సో వాళ్ళు కూడా ఈ 1 lakh సబ్స్క్రిప్షన్ అయిన సందర్భంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇది కూడా తొందరలోనే 1 millionకి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. చంద్రశేఖర్ గారు, న్యూస్ టీమ్కి, అకాడమీ టీమ్కి ముందుగా వీళ్ళు 4 తెర మీద కనిపించేవాళ్ళు, నేను కూడా తెర వెనక కనిపించిన వాళ్ళు, కెమెరా టీం, ఎడిటింగ్ టీం, ఎస్ఈఓలు, వీళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఫేస్ ఆఫ్ ది ఛానల్ అంటే వీళ్ళే కనిపిస్తారు,
కానీ వెనక మీ అందరి కృషి కూడా ఉంటుంది. అందరూ కలిపి సమిష్టిగా ఒక బాధ్యతగా తీసుకుని దీన్ని ముందుకెళ్తే 1 మిలియన్ ఇంత తొందరగా వస్తుందని నేను అనుకోలే. మన యానివర్సరీ అప్పుడు మాట్లాడినప్పుడు కూడా మన పెర్ఫార్మెన్స్ బాగుండాలి అన్న. సో ఆ పెర్ఫార్మెన్స్ బాగుండేటట్టు ఈ టీం అంతా కలిసి మీరు అందరూ పనిచేసి చూపించారు. సో అనదర్ మీ అందరికి ఏం చెప్పాలంటే ఇదే టెంపోతో అన్ని గ్రూప్స్ పనిచేస్తే కనుక వీ కెన్ అచీవ్ అవర్ మైల్ స్టోన్స్. ఓకే, సో న్యూస్ పెట్టినప్పుడు రకరకాల టీములు మారినాయి, న్యూస్ టీమ్స్, బట్ ఆ ఫౌండేషన్ అయితే పడింది. ఏ రోజు కూడా మనం సెన్సేషనలిజం కోసం ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ వేయటం, మిస్లీడింగ్ థంబ్నెయిల్స్ పెడతాం, ఇలాంటివి ఎప్పుడూ చేయలేం. కంటెంట్లో ఏది మాట్లాడారో అది మాత్రమే పెట్టేటట్టుగా డైరెక్షన్స్ ఇచ్చాం. అలాగే టీమ్స్ కంటిన్యూ అవుతున్నాయి. మంచి క్వాలిటీ కంటెంట్ ఇవ్వండి. సో ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ద టీమ్స్.